అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ బొమ్మ ఆ ఇయర్ అయిపోయింది. అబ్బా డార్లింగ్స్, చూసేదానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లోనే ఈ వ్లాగ్ చాలా అంటే చాలా స్పెషల్. నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఈ వీడియో. సో ఈ వ్లాగ్ ఏంటి అని చెప్పేదానికంటే డైరెక్ట్ గా మీకు చూపిస్తా. ఆర్ యూ రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇంటూ ద వీడియో. అండ్ ఈ రోజు మనతో పాటు మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. లెట్ మీ షో. రాన్రా, హాయ్ చెప్పండి. సో చైల్డ్హుడ్ డ్రీమ్ అన్నాక చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ తో పోతే బాగుంటుందని ఇలా ప్లాన్ చేసాం. సో ఇక మిమ్మల్ని అయితే వెయిట్ చేయను, డైరెక్ట్ గా మనం అక్కడ వెళ్ళి కలుద్దాం. ఉంటాం బోయ్. లింక్స్ డైరెక్ట్ గా హైదరాబాద్ కి వెళ్తూ జస్ట్ ఆ వినాయకుడిని మాత్రమే చూడడం ఎందుకు, మధ్యలో ఇంకా చాలా వెరైటీ ఆఫ్ గణేష్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. సో మనం అయితే ప్రెసెంట్ వెళ్తూ ఉంటే దావలో మూసాపేట్ రాజా అనే విగ్రహం కనబడింది. లెట్ మీ షో చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. లింక్స్ హౌ ఇస్ ఇట్, ఎలా అనిపించింది ఒక్క లుక్ వేసుకోండి. కూర్చొని బాగుంది అనుకుంటున్నాను. ఓకే లెట్స్ గో. మళ్ళీ నెక్స్ట్ బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. డైరెక్ట్ చూద్దాం, మధ్యలో ఏమైనా పెద్దవి ఉంటే చూపిస్తా. మనం అయితే వచ్చేసాం. పెద్ద క్యూ లైన్లే ఉన్నాయి. అబ్బా ట్రాఫిక్ చాలా అంటే చాలా ఉంది. ఓకే డార్లింగ్స్, ఇంత దూరం వచ్చాక ఖైరతాబాద్ గణేష్ హిస్టరీ తెలుసుకోకుంటే ఎలా? సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో జస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. స్టార్ట్ చేసిందేమో సింగరి శంకరయ్య. స్టార్టింగ్ లో జస్ట్ ఒక్క అడుగు బొమ్మతో అయితే స్టార్ట్ చేశారు. దాని తర్వాత ప్రతి ఇయర్ ఒక్కొక్క ఫీట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చి అండ్ ఆఫ్టర్ దట్ 2014 ఇయర్ వచ్చేసరికి బొమ్మ యొక్క హైట్ ఏమో 60 ఫీట్ అయింది. దాని తర్వాత 2019 లో బొమ్మ హైట్ ఏమో 61 ఫీట్ అయిపోయింది. అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ బొమ్మ ఆ ఇయర్ అయిపోయింది. దాని తర్వాత కోవిడ్ వల్ల రిస్ట్రిక్షన్స్ వల్ల బొమ్మ ఫీట్ చాలా తగ్గించారు. అండ్ బొమ్మ యొక్క హైట్ వచ్చేసి జస్ట్ 9 ఫీట్ మాత్రమే పెట్టారు ఆ ఇయర్. యాజ్ యూజువల్ గా బొమ్మ హైట్ అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ స్పెషల్ ఏంటంటే ప్రతి ఇయర్ బొమ్మని ఏదో ఒక థీమ్ లో అయితే తయారు చేస్తారు. అండ్ బొమ్మకి ప్రతి ఇయర్ ఏదో ఒక నేమ్ అయితే పెడతారు. కమింగ్ టు ద ఇయర్ 2025 నేమ్ వచ్చేసరికి విశ్వశాంతి మహాశక్తి గణపతి. అండ్ ఇదేమో ఆపరేషన్ సింధూర్ థీమ్ గా ప్రకటించారు. అండ్ హైట్ వచ్చేసేమో 69 ఫీట్ ఎకో ఫ్రెండ్లీ బొమ్మను అయితే తయారు చేసేసారు. సో డల్లింగ్స్, ఇంకా అంత గొప్ప విగ్రహం చూసేకి రెడీగా ఉన్నారా? లెట్స్ గో. సో క్యూ లైన్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది. జనాలు బాగా హెవీగా ఉన్నారు. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది డార్లింగ్స్. ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసాం. సో ఫైనల్లీ మనం అయితే చూసేసాం. అండ్ డార్లింగ్స్, ఒక్కసారి ఆ జనాల్ని చూడండి, అసలు ఎంత మంది ఉన్నారు. టైం నియర్లీ 12 అవుతుంది, అయినా కూడా చాలా అంటే చాలా రష్గా ఉంది. ఎనీవే, ఇక మనమైతే చాలా హ్యాపీగా ఉన్నాం కదా. ఇక ప్రసాదం ఇస్తున్నారు, వెళ్ళి తీసుకొని తిందాం పదండి. డార్లింగ్స్, ఫైనల్ గా మనం అయితే బయటకు వచ్చేసాం. అబ్బా డార్లింగ్స్, చూసేదానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఫైనల్ గా చిన్నప్పటి డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి పేపర్లలో టీవీలలో వేరే వాళ్ళు చెప్తే వినడం తప్ప ఖైరతాబాద్ గణేశుడు ఉంటాడు, అది చాలా అంటే చాలా ఫేమస్, మన ఇండియాలోనే హైయెస్ట్ అండ్ బిగ్గెస్ట్ విగ్రహము అని చాలాసార్లు ఫైనల్గా మన కళ అయితే తీరిపోయింది. 2025లో
మన జాబ్ పుణ్యమా అని హైదరాబాద్లో అయితే అడుగుపెట్టినాం. అడుగుపెట్టిన సంవత్సరమే మనమైతే నేను వచ్చి ఈ హైదరాబాద్కి షిఫ్ట్ అయింది 2 months. దాని తర్వాత మనం ద మోస్ట్ ఐకానిక్ విగ్రహాన్ని అయితే మనం చూసేసాం. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా.